फिर मेरे साथ रेप हुआ एंड उसके बाद उसकी मम्मी एंड उसकी सिस्टर मुझे ब्लैकमेल करने लगे, मुझे मारते थे। కేరళ స్టోరీ 2 ఒక అభూత కల్పన ఇవన్నీ కావాలని చేస్తున్నాయన్న టైంలో కేరళ స్టోరీ 2 ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ కలిసి నిజంగా కూడా లవ్ జిహాద్ వల్ల బాధపడ్డ అమ్మాయిలను తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టి మాట్లాడించారు. అందులో ఒక మహిళ పంచుకున్నవే ఆ వ్యాఖ్యలు నిజంగా అవి వింటున్నంత సేపు ఎంత బాధంగా ఉన్నాయి అంటే ఆమె తన బాధను చెప్తున్న ప్రతి అంశము కూడా ప్రతి విషయాన్ని కూడా మనందరం ఆలోచించాలి. ఆమె తన తల్లిదండ్రులను తోబుట్టులను వదిలేసి ఓ ముస్లిం వ్యక్తిని నమ్మి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అనేక కష్టాలు, అప్పుడు ఆమెకు ఎవ్వరూ అండగా రాలేదు. కనీసం వాళ్ళు కూడా నువ్వు చేసుకున్నావుగా నీ కర్మ అనుభవించు అన్నారే తప్ప మీకు తోడుగా ఉంటాం పోరాడు అని రాలేదు. తను చూసిన నరకం గురించి చెబుతూ ఉంటే నిజంగా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. గదిలో బంధించి కొట్టేవాళ్ళు, ముఖం మీద గాయాలు ఎవరికీ కనిపించకుండా ఉండేవి. జీన్స్ అను షర్ట్ వేసుకుంటే ఆమె ఒక చీప్ క్యారెక్టర్ అన్నట్టు చూసేవాళ్ళు, బలవంతంగా బీఫ్ తినిపించేవాళ్ళు. అలా చేయకపోతే తనను మరింత హింసించే వాళ్ళని కన్నీళ్లు పెట్టుకొని చెప్పింది. ఆమెకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం ఎన్ని అవమానాలనైనా భరిస్తూ ఉద్యోగం చేస్తున్నాను, కానీ అక్కడ కూడా నిందితులు ఆమెను వదలకుండా ఆమె క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రచారం చేసేవారని వివరించింది.